మహిళల్లో వచ్చే ఐరన్ లోపం ఎందుకు వస్తుంది? ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఐరన్ లోపం రాకుండా ఏం చేస్తే బాగుంటుందనే విషయం వైద్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. లోకల్ 18 ప్రేక్షకులకు నా శుభాభినందనలు, శుభాకాంక్షలు. నేను డాక్టర్ మనోహర్. నేను మన వేములవాడపట్నంలో గత 40 సంవత్సరాలుగా 24 గంటలు వైద్య సేవను అందిస్తున్నాను. అయితే అవేర్నెస్ కోసం చెప్పేసి ఇవాళ మీరు రావడం జరిగింది నా దగ్గరికి. మెయిన్గా ఎక్కువ మహిళల్లో ఐరన్ లోపం అనేది వస్తుంది. దాన్ని అధిగమించాలంటే ఎట్లాంటి తీసుకుంటే మహిళలు హాస్పిటల్ రాకుండా అధిగమించవచ్చు, రాకుండా చూసుకోవాలి ఎలాంటిది? ఈ లోపం అన్నది 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఇంటేక్, అంటే మనం తీసుకునే దానిలో లోపం ఉంటుంది. ఒకటి లాస్ ఉంటుంది. ఇంటేక్ అంటే మన సమతుల్యమైన ఆహారం తీసుకపోవటం లోపల దాంతోనే చాలామందికి ఇక్కడ పోషకాహార లోపమే ఎక్కువ కనపడుతున్నది. సరైన వెజిటబుల్స్ పల్లెల్లో దొరకబోక వాళ్ళు కూరగాయలు, తాజా కూరగాయలు తినకపోవడం, కానీ ఈ బెల్లము నుంచి చక్కెరకి ఈ సివిలైజేషన్ షిఫ్ట్ కావడం, దాంతో కూడా కొద్దిగా డెఫిషియన్సీ. కాబట్టి అందరూ కూడా తాజా కూరగాయలు, పళ్ళు, తర్వాత బెల్లం వస్తువులు, నువ్వుల వస్తువులు ఇట్లాంటివి తినాలని చెప్పేసి ఒకటి కోరుతున్నాను. లాస్ అంటే అది ఒక అడ్సమూలలు కానీ, ఋతుస్రావం అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకుంటే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ అది లాస్ అయ్యే అవకాశం ఉన్నది. ఒకటి ఇంటేక్, ఒకటి లాస్ ఒకటి. ఈ రెండింటిని కూడా గుర్తించి దానికోసం రెమెడీ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.